లక్ష్మీనారాయణ. ఏం చేస్తారు మీరు? టైలరింగ్. టైలర్. మీరు మంగళగిరి టౌనేనా? ఈ ఊరి పేరు ఏం పేరు? గోలిబార్ తోట. ఇప్పుడు మనకు నారా లోకేష్ గారు ఉంటారా, మీ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి గారు. ఆయన పరిపాలన ఎలా ఉంది ఏడాది కాలంలో? ఇప్పుడు మీకు ఏదైనా సమస్యలు వచ్చే ఈ నియోజకవర్గం నుంచి ఆయన కలుస్తారా? కలుస్తాము, చేస్తున్నాడు, సమస్యలు పరిష్కరిస్తారు. ఎట్లా వాళ్ళు మిమ్మల్ని బాగా దగ్గర తీసుకుంటారా, లేకుంటే మేము మంత్రి అని చెప్పేసి దూరం బాగా చూసుకుంటారు? ఇప్పుడు మనకు ఈ నియోజకవర్గంలో 28 years అసలు టీడీపీ లేదు. ఫస్ట్ టైం టీడీపీ వచ్చింది. రావడానికి నారా లోకేష్ గారు ఏం చేశారు? అన్ని పనులు చేశాడు. అంతకుముందు ఓడిపోయినా ఇక్కడ ఉండే దగ్గర ఉండి పని చేశాడు. అంటే సొంత డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టారా? పెట్టాడు. అందరికి అందుబాటులో ఉంటుంది. అందుబాటులో కానీ రోడ్లు కానీ పేదవాళ్ళకి మంచి చేయటం కానీ అన్ని బాగా చేశాడు. దళితులు అట్లా వాళ్ళు హెల్ప్ చేస్తాడు బాగా. తాళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు నియోజకవర్గంలో ఉండి ఏమన్నా సేవా కార్యక్రమాలు చేస్తుందా లేరు? అక్కడ లేదు, ఇంతకుముందు కనపడేవాడు కదా, అసలు పూర్తి కనపడలే. ఓడిపోయిందా వెళ్ళిపోయింది ఇక్కడ ఎందుకని? ముందు కూడా ఇంతకుముందు నిలబడిన కూడా లావణ్య గారు నిలబడినారు, ఆయన నిలబడలేదు, ఆయన సీట్ రాలేదు కాబట్టి. లావణ్య గారు ఏమన్నా అందుబాటులో ఉంటారు వైసీపీ వాళ్ళకు? ఏమి లేదు, వాళ్ళు కనపడరు, లేరు. కనపడరు. అంతకుముందు వాళ్ళ మామగారు చేశారు, లేరు. వాళ్ళు ఏమి ప్రజలకు అందుబాటులో ఉండడం, సపోర్ట్ చేయడం ఏం లేదు. ఎలక్షన్ కూడా వస్తారు, పోతారు, గెలిస్తే ఉంటారు, లేవట్లేదు, కనపడరు. మళ్ళీ తర్వాత నారా లోకేష్ గారు గెలిచినా ఉన్నా ఇక్కడే ఉన్నారు, పని చేస్తుండ్రు. రేపు రాబోయే కాలంలో నారా లోకేష్ గారికి మళ్ళీ అవకాశం ఉంటుంది ఇక్కడ, గ్యారంటీ, డౌట్ లేదు వాళ్ళందరూ. థ్యాంక్ యూ పెద్దనా. పేరు? నా పేరు సత్యనారాయణ. మీరేం చేస్తారు? టీ కొట్టు అండి. టీ కొట్టు. మీకు పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 4000 ప్రతి నెల ఇస్తారా మీకు? 1వ తారీఖు నెలలు ఇస్తారు. 1వ తారీఖు ఇస్తారు. ఓకే. ఇప్పుడు మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇక్కడ? నాకేం సమస్య లేదు. కప్పుకోవడానికి కట్టుకోవడానికి స్థానం లేదు. మీకు ఈ మధ్యన ఇంటి స్థలాలు ఇచ్చారంటగా? మాకు ఇవ్వాలి. అక్కడ నాకు నీళ్ళ పంపు లేదు, వేరే చోట తెచ్చుకోవడం, కాసిన టీ అమ్ముకోవడం, వండుకోవడం, తినటం, బతకటం. మీరు ఒక్కరే ఉంటారా? ఒక్కరే. ఇప్పుడు ఈ మధ్యన ఇంటి స్థలాలు ఇచ్చారంట కదా, మీరు అప్లై చేస్తారు? ఇక్కడ ఇవ్వలేదండి. ఈ ఊరు ఎక్కడ ఇచ్చారు? ఎక్కడ పక్కన మూడులో ఇచ్చారు, వేరే చోట ఇచ్చారు, అంతేగాని ఇంక ఇక్కడ ఇవ్వాల. ఆ రోజు కొండమ్మటి పట్టాలు ఇచ్చారు, అటు ఇచ్చారు పట్టాలు, అంతే. ఇటు చెరువులో ఇవ్వాల. ఇంకా మీకైతే ఇంటి స్థలం లేదు, ఇల్లు లేదు? అది ఇదే స్థలం. ఇక స్థలం ఉంది, అది కట్టుకున్న రేకులు వేసా, ఆ రేకులే కోతులు పగలు కొట్టినాయి, గట్నే బతుకుతున్నా. అది మీకు ప్రభుత్వం సాయం చేసి కొంచెం బాగుంటుంది. అదే నేను కోరేది. అందుకని వాళ్ళ పరిపాలన కూడా బాగానే ఉంది, నాకు బాగానే ఉంది. అది నేను కోరేది, ఇంకా అంతకన్నా లేదు. సరే పెద్ద ఇక్కడ ఆటో, సొంత ఆటోనా ఎట్లా? సొంత ఆటో. ఎప్పటి నుంచి నడుపుతున్నారు ఆటో? 2002 నుంచి. 22 years, దాదాపు 23 years. ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు, అంటే కొద్దిగా బళ్ళు ఎక్కువైపోయిన బళ్ళు, మళ్ళీ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. చాలా. మీది ఈ ఊరేనా? మాది పెన్మాకే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారు ఎట్లా ఉంది పరిపాలన? ఏమైనా సమస్యలు ఉంటే సమస్య మొత్తం తీరుస్తున్నారు, పరిష్కరిస్తారు, ఇబ్బంది ఏం లేదు. అంతకుముందు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయనకు ఈయనకు తేడా ఏమైనా ఉందా? మాకు అంత ఐడియా లేదు. నేనైతే బాగుంది, ఇతనైతే బాగుంది. సరే పెద్దనా. ఇన్సూరెన్స్ కట్టుకుంటాకి బాగుంటుంది. గత ప్రభుత్వం ఇచ్చిందా? ఇచ్చిందండి 10 రోజులు. అదే ఇప్పుడు ఈ ప్రభుత్వ పాలసీలు లేనట్టున్నది. ఇలేదు, ఇస్తే బాగుంటది. ఇస్తే కొద్దిగా ఇన్సూరెన్స్ కట్టుకుంటే బాగుంటుంది. ఇన్సూరెన్స్ అవును, అంటే బళ్ళు చాలా ఎక్కువైపోయినాయిగా. అదే దాని గురించి కొద్దిగా 10,000 ఇస్తే బండికి బాగుంటది. మీకు ఏంటంటే అప్పులు చేసుకోవాల్సిన పని ఉండదు. అప్పు తీసుకుని సర్వీస్ లేదు, సరే డౌన్ అయిపోయింది బాగా. అదే రేపు ఫ్రీ బస్సులు వచ్చే పరిస్థితి ఏంటి? ఏ బస్ అయితే మన ఇంట్లో ఫ్రీ బస్సులు వచ్చే పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆంధ్రలో చూస్తుంటారా మీరు, తెలంగాణ చూస్తుంటారా? ఫ్రీ బస్ వస్తే ఇంట్లో పెట్టుకోవడమే. ఇప్పుడు ఏం లేదా, నా ముగ్గురు ఇద్దరే అటు ఇటు పోతుంటే ఆయన అయిపోతుంది. మైలేజ్ 25 వస్తుందా? 20 వచ్చింది. 20 కొత్తది 25 వస్తుందా? 20 వచ్చింది. ఇన్సూరెన్స్ ఇచ్చి కొంచెం ఏదైనా ప్రమాదాలు కూడా రక్షణ ఉంటది. ఇన్సూరెన్స్ కట్టుకుంటే అది 10,000 ఉంది ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ గత ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ సాయం చేసి బాగుంటది, ఎన్నో లక్షల కుటుంబాలు బాగుపడతాయి. సరిపోద్దాయినా.